రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4300 కిలోమీటర్ల భారత్ జోడో యాత్ర చేపట్టడం జరిగింది. దాని తర్వాత 6000 కిలోమీటర్ల భారత్ జోడో న్యాయ యాత్ర రాహుల్ గాంధీ గారు చేపట్టడం జరిగింది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. నిరుద్యోగం అనేది అత్యధిక శాతం ఇవాళ భారతదేశ చరిత్రలో లేనట్టు విధంగా అత్యధిక శాతం నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, నిత్యావసర సరుకుల రేట్లు ఏ విధంగా పెరిగినాయో మనం చూస్తున్నాము. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఈడీని, సిబిఐని, ఇన్కమ్ ట్యాక్స్ని వాళ్ళ జేబు సంస్థలుగా వాడుకొని ప్రతిపక్షాలని పీడించుకొని తింటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. రాష్ట్రాలకు రావాల్సినటువంటి వాటాలను ఇవ్వట్లేదు, రాష్ట్రాల హక్కులని అనగదొక్కుతున్నారు. ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలని దోచుకొని వాళ్ళ మిత్రులైనటువంటి అంబానీ, అదానీలకు దోచిపెడుతుందో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ గమనిస్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా మార్పు రావాలి. దేశంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి రావాలని దేశ ప్రజలందరూ కూడా ఇవాళ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. తెలంగాణలో ఎన్ని పార్లమెంట్ సీట్లు గెలవబోతోంది? 14కి తగ్గకుండా మేము గెలుస్తాం. 3 ఎవరికి వదిలిపెట్టారు? 3కి వాళ్ళు చూసుకోవాలి ఎవరు అనేది. బహుశా నేను ఒక్కొక్క సీట్ తీసుకుంటారేమో. ఓకే. సో మహబూబ్ నగర్కి సంబంధించి మీకు అక్కడ ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే, మీరు మొదటి నుంచి ప్రజల్లో మీరు తిరగటం ఒకటి మీకు ప్లస్ పాయింట్. ఫస్ట్ నుంచి కూడా ఆ పార్టీని నమ్ముకొని ఆ పార్టీలోనే ఉండటము కంటిన్యూస్గా, అండ్ ఆ పార్టీకే కష్టపడి పనిచేయటము. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే అక్కడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తున్న అంశాలు. అండ్ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. బట్ నెగిటివ్ పాయింట్స్ కూడా తీస్తున్నారు ప్రత్యర్థి పార్టీలు. మీరు ఏదో నాన్ లోకల్ అని ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో వాటికి కూడా మీరు ప్రజలకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఏదన్నా ఒక అలిగేషన్ చేసినప్పుడు అది కరెక్ట్ అయితే, ఆ అలిగేషన్ కనుక కరెక్ట్ అయితే అది నా మైనస్ పాయింట్ అవుద్ది. ఆ అలిగేషన్ రాంగ్ అవుతే అది ఎవరైతే ఆ అలిగేషన్ చేస్తున్నారో అది వాళ్ళకు మైనస్ పాయింట్ అవుద్ది. రైట్? సో ఇప్పుడు ఈ నాన్ లోకల్ అనేది ఆ అలిగేషన్లో దమ్ము లేదు కాబట్టి అది నాకు మైనస్ పాయింట్ కాదు. ఏ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డీకే అరుణ గారు నేను నాన్ లోకల్ అని అలిగేషన్ చేస్తున్నారో ఆవిడకే అది మైనస్ పాయింట్ అవుతుంది. డీకే అరుణ అనేటువంటి వ్యక్తి, ఆమె మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం కాదు, వారిది గద్వాల, వారి ఓటు గద్వాల్లో ఉన్నది. సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తుందన్న ధీమాలో ఉన్నారు. మొత్తం కాంగ్రెస్ పార్టీ అయితే ఈ 5 ఏళ్లలో ప్రజాపాలన ఎలా తీసుకొస్తుంది ఏంటి అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. సో ఈ 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటుంది, 6 గ్యారెంటీలు ఎంతవరకు అమలు అవుతాయని, ఈ 100 రోజుల పాలనకు సంబంధించి రెఫరెండంగా వెళ్తామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. సో తెలంగాణ ప్రజలు గెలిపించుకునే ఎన్ని సీట్లు గెలిపించుకునే ధీమాలో మీరున్నారు? 14 సీట్లని మీరు చెప్తున్నారు. 17కి 14 ఖచ్చితంగా వస్తాయని మేము అనుకుంటున్నాము. అండ్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా దీన్ని మా గత 100 రోజుల పనితీరుకి రెఫరెండంగా కూడా మేము భావిస్తాము. అట్లే గేట్లు తెరిచిన ఇక అవతల పార్టీలు దుకాణాలు బంద్ చేసుకోవాలి అని చెప్తున్నారు. సో ఆ గేట్లు తెరిచిన దాంట్లో అవతల వాళ్ళే చెప్పే విషయాలు ఏంటి అంటే, ఇక్కడున్న వాళ్ళు బయటకు వెళ్ళే ప్రమాదం ఉంది, బయట నుంచి లోపలికి వచ్చే అవకాశం ఉంది. వీటిలో ఏది జరగబోతోంది కాంగ్రెస్ పార్టీలో అనేది చెప్తుంది కదా, చూద్దాం ఏమొద్దాం. సో ఫైనల్గా మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలకు మీ పార్లమెంటు నుంచి మీరు వాయిస్ వినిపించాలి, పార్లమెంటులో మీ గళం వినిపించాలి, మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలకు రావాల్సినవి తీసుకురావాలి అంటే ఆ ప్రాంత ప్రజలు మిమ్మల్ని గెలిపించుకోవాలి ఓటేసి అనుకుంటే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నా మచ్చలేని రాజకీయ ప్రస్థానాన్ని చూసి, గతంలో నా పనితనాన్ని చూసి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఉన్నారు మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో. ఇవాళ మనకొక సువర్ణ అవకాశము. నన్ను మీరు ఎంపీగా గెలిపిస్తే రాష్ట్రానికి, కేంద్రానికి నేను వారధినవుతా. ముఖ్యమంత్రి గారు మనకు అండగా ఉంటారు, కావలసిన నిధులు మనకిస్తారు. నేను కూడా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా, అనుమతులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా, మీ గొంతుని పార్లమెంట్లో వినిపిస్తా. నాకు మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి
ప్రతి శాసనసభ నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపైన పూర్తిగా అవగాహన ఉన్నది. ముఖ్యంగా మన ప్రాంతంలో సాగునీటి అవసరాలు, త్రాగునీటి అవసరాలు, ఉద్యోగ ఉపాధి కల్పన విషయంలో కానివ్వండి, అట్లానే మన ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు, మెరుగైనటువంటి విద్యా వైద్య సదుపాయాలు అందించడము, మన ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి ఆ పరిశ్రమల ద్వారా మన ప్రాంతం యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడము, ఉద్యోగ అవకాశాలు కల్పించడము, అన్ని సమస్యలపైన అవగాహన ఉన్నది. ఆ సమస్యలని ఎట్లా పరిష్కరించాలో అనేటువంటి విజ్ఞత కూడా నాకున్నది. పరిష్కరించుకునే అవకాశం కూడా రేవంత్ రెడ్డి గారి రూపంలో, మన ముఖ్యమంత్రి గారి రూపంలో ఉంది. కాబట్టి దయచేసి నా గుర్తైనటువంటి చేతి గుర్తుకు ఓటేసి నన్ను మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపించాల్సిందిగా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను కోరుతున్నాను. సో మొన్న జరిగిన అసెంబ్లీ నియోజకవర్గంలో ఎలా అయితే ఉమ్మడి మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిందో, అట్లే ఎంపీలుగా కూడా ఎక్కువ మందిని గెలుచుకుంటామన్న కాంగ్రెస్ పార్టీ ధీమాలో ఉంది. ఎస్పెషల్లీ మహబూబ్ నగర్ స్థానం మీరు గెలుచుకుంటానన్న ధీమాలో ఉన్నారు కాబట్టి, ఆ నమ్మకంతో ఉన్నారు కాబట్టి గెలవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీలాంటి వాళ్ళ వాయిస్ పార్లమెంట్లో వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రజలు ఆశీర్వదించాలని కూడా కోరుకుంటున్నాం. కాబట్టి ఏం జరుగుతుంది? థ్యాంక్ యూ. మీకు యోయో టీవీ యాజమాన్యాన్ని కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా అభిప్రాయాలని, మా సందేశాన్ని మీరు లక్షలాది మందికి తీసుకెళ్లడంలో మాకు సహకరిస్తున్నారు. కాబట్టి యోయో టీవీకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి టైమ్ టు టాక్. మరో గెస్ట్తో టైమ్ టు టాక్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోయో టీవీ.